నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. రైతు భరోసా ఎగ్గొట్టేందుకే ఎలక్షన్స్, ఎమ్మెల్యే హరీష్ రావు. ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధం, రాజ్నాథ్ సింగ్. ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ముఖ్యం, రాజ్భవన్ పేరు మార్పుపై స్టాలిన్ విమర్శ. ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ముఖ్యం, గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్భవన్ పేరును లోకభవన్గా మార్చాలన్న ప్రతిపాదనను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ చర్యకు సిఫార్సు చేయడంపై మండిపడ్డారు. ముందు ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ముఖ్యమని సూచించారు. ప్రజాస్వామ్య సంస్థల పట్ల గౌరవం లేనప్పుడు రాజ్భవన్ పేరు మార్పు చర్య అనవసరమని ఎక్స్లో పేర్కొన్నారు. కాగా ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధుల అధికారాన్ని గౌరవించడంలోనే నిజమైన జవాబుదారీతనం ఉంటుందని సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. పేరు మార్చడం అనేది మనస్తత్వాన్ని మార్చడం కంటే తక్కువే. శాసనసభ అనేది ప్రజల సభ. శాసనసభను గౌరవించని వారికి లోక్సభగా పేరు మార్చడం కేవలం సంజ్ఞ. ప్రజాస్వామ్య సూత్రాల కళ్ళలో ఇసుక వేయడమేనా అని ప్రశ్నించారు. మరోవైపు ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వాలను ప్రజల అభిష్టాన్ని నెరవేర్చే సార్వభౌమ శాసనసభను గౌరవించడం ప్రస్తుతం అవసరమని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ఆ ఆలోచన, ఆ చర్యలో మార్పు లేకపోతే రాజ్భవన్ పేరును లోక్ భవన్గా మార్చడం అనవసరమని విమర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆపరేషన్ సింధూర్ 2.0పై ఊహాగానాలకు దారితీశాయి. భవిష్యత్తులో తలెత్తే ఏ పరిస్థితికైనా దేశ పౌరులు మానసికంగా సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం ఎంతో సంయమనం పాటించినప్పటికీ పాకిస్తాన్ దేశం అడ్డుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో భారత దళాలు పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేశాయని, అయినప్పటికీ పాకిస్తాన్ మొండితనం కారణంగా సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనలేదని ఆయన పేర్కొన్నారు. రాజ్నాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సరిహద్దు భద్రతా దళం ఈ విజయాలను హైలైట్ చేస్తూ వెల్లడించిన ప్రెస్ బ్రీఫింగ్లో వెలువడ్డాయి. ఈ బ్రీఫింగ్లో బీఎస్ఎఫ్ డీఐజీ విక్రమ్ కున్వర్ మాట్లాడుతూ భారతదేశం చేపట్టిన ఉగ్రవాద నిరోధక చర్యల కారణంగా పాకిస్తాన్ తన పలు ఉగ్రవాద ల్యాండ్ ప్యాడ్లను సరిహద్దు ప్రాంతాల నుండి తమ భూభాగంలోకి తరలించిందని వెల్లడించారు. రైతు భరోసాను ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఆదరాబాదురుగా పంచాయతీ ఎలక్షన్స్ ప్రక్రియ చేపట్టిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందన్నారు. రైతులను అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతోందని, సన్నబడ్ల బోనస్ ఇప్పటి వరకు ఇవ్వలేదని, మక్కలు, సోయా కొనుగోళ్లు జరిగినా ఇప్పటి వరకు డబ్బులు వారి అకౌంట్లలో జమ కాలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మహిళకు 60,000 బాకీ పడిందన్నారు. గత ప్రభుత్వం పండుగకు చీరలు పంపిణీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల కోసమే పంపిణీ చేస్తోందని అన్నారు. తులం బంగారం, 4,000 పింఛన్తో పాటు అనేక పథకాలు అమలు చేయడం లేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించకపోతే బీఆర్ఎస్ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున పాదయాత్ర చేపడతామని తెలియజేశారు. సమావేశంలో భూపాల్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కార్పొరేటర్ మాజీ చైర్మన్ భిక్షపతి, అలాగే నాయకులు మొహిద్బాన్, శ్రీకాంత్ గౌడ్, పరమేశ్వర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లె గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బద్వేలు నియోజకవర్గం ఇన్ఛార్జి రితేష్ రెడ్డి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా అమలు చేస్తోందని, ఇది పేదల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిబద్ధతకు నిదర్శనమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, ఏపీఐఐసి స్టేట్ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి, బద్వేల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వెంగళరెడ్డి, ఎల్ఎస్పీ డామ్ చైర్మన్ వెంకట రమణారెడ్డి, శంకర్ రెడ్డి, గంగిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 నెలలు రాలేదా? ఎందుకు రాలేదు? ఆయన పెన్షన్ మీకు వచ్చి 2 నెలలు అయింది. ఎన్ని రోజులు అయింది చనిపోయి? 2 నెలలు అయిందా? అంటే ఈ ఇయరే జరిగి ఇప్పుడు జరిగి ఆన్లైన్ అయిపోయింది.
4,000 4,000 కొత్త పెన్షన్ ఎవరిస్తున్నా చంద్రబాబు అదేలే అమ్మా ఏమి ఎన్ని రోజులు రాలేదు మీకు పెన్షన్ 2 నెలలు రాలేదా ఎందుకు రాలేదు ఆయనకు ఆరోగ్యం బాగాలేక వస్తాను సార్. ఓకే, ఆయన పెన్షన్ మీకు వచ్చి 2 నెలలు అయింది ఎన్ని రోజులు అయింది చనిపోయి ఇప్పుడు 2 నెలలు అయిందా అంటే ఈ ఇయరే జరిగి ఇప్పుడు జరిగి ఆన్లైన్ అయిపోయింది. విద్యార్థుల్లో ప్రతిభ వెలికి తీసేందుకు గత 2 సంవత్సరాలుగా జగ్గంపేట శ్రీ ప్రజ్ఞ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో నిర్వహిస్తున్న ట్రైఇట్ పరీక్షా సంవత్సరం కూడా నిర్వహిస్తున్నట్లు శ్రీ ప్రజ్ఞ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ బండారు నాగబాబు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు 3 కేటగిరీలలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష డిసెంబర్ 14వ తేదీన జగ్గంపేట ఎస్బీఐ బ్యాంక్ వద్ద జేవీఆర్ భవన్లోని శ్రీ ప్రజ్ఞ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో సబ్ జూనియర్స్ కి ఉదయం 10:30 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తారని అన్నారు. డిసెంబర్ 21వ తేదీన పాఠశాల క్యాంపస్లో 10వ తరగతి కేటగిరీలో ప్రథమ బహుమతి 10,000, ద్వితీయ బహుమతిగా 5,000, సబ్ జూనియర్స్ కేటగిరీలో ప్రథమ బహుమతి 5,116, 65% ఫీజు తగ్గింపు, ద్వితీయ బహుమతిగా 3,116 నగదు అందిస్తారని అన్నారు. ఇక పరీక్ష రిజిస్ట్రేషన్ 100 రూపాయలు అని, డిసెంబర్ 12వ తేదీలోపు ఆసక్తి కలిగిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు తెలియజేశారు. శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థల చైర్మన్ వి నాగవన్ మాట్లాడుతున్నారండి. మన విద్యా సంస్థలో ఈ సంవత్సరం 3వ ట్రైఇట్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 14వ తారీఖున మా శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థలో అభివృద్ధిలో విజయంలో సహకరించిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ట్రైఇట్ ఎగ్జామ్ అనేది 3 కేటగిరీలో జరుగుతుంది. సబ్ జూనియర్స్, సీనియర్స్. సబ్ జూనియర్స్గా 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు, జూనియర్స్గా 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు, సీనియర్స్గా ఓన్లీ 10th క్లాస్కి 3 కేటగిరీలో జరుగుతుంది. 10th క్లాస్కి వచ్చేసరికి ఫస్ట్ ప్రైజ్గా 10,000 ప్రైజు, సెకండ్ ప్రైజ్గా 5,000 ప్రైజు, జూనియర్స్కి సంబంధించి ఫస్ట్ ప్రైజ్గా 5,116 రూపాయలు, సెకండ్ ప్రైజ్గా 3,116 రూపాయలు, అలాగే సబ్ జూనియర్స్గా మొదటి ప్రైజు 5,116, రెండో ప్రైజు 3,116 రూపాయలు. ఇలా 3 కేటగిరీలుగా మొదటి, రెండో ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా సంబరాలు జరపాలని పిలుపునివ్వడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన చేయడం ఓటర్లను మభ్యపెట్టడమేనని, తక్షణం ఈసీ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఖమ్మం జిల్లాకు 4 సార్లు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జిల్లాకు ఇచ్చింది ఏదో చెప్పాలని, దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ చీరలు ఇచ్చి ఇందిరమ్మను గుర్తు చేసుకుని ఓటు వేయాలని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల కమిషన్ తక్షణం చర్యలు తీసుకొని ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చూడాలని ఆయన కోరారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నా ప్రయోజనం శూన్యమని, ముఖ్యమంత్రి వచ్చి ఈ జిల్లాలలో ఎన్నికల ప్రచారం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతటా పర్యటించాలని నిర్ణయించడం జరిగింది. ఓ పక్క రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చి ఈ నెల 17 అంటే డిసెంబర్ 17 వరకు 3 విడతలుగా ఎన్నికలు పూర్తి చేయాలని, ఇప్పటికే 2 సంవత్సరాల పాటు స్థానిక సంస్థలని పడుకోబెట్టి స్థానిక సంస్థలు ఉన్నాయా లేవా అనేటువంటి ప్రజలు ఆలోచించుకునే పరిస్థితిలో కోర్టులు మెట్టెక్కిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిద్రమత్తు వదిలి చివరికి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత
గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే జిల్లా పర్యటనలు పెట్టుకొని ఎన్నికల్ని ప్రభావితం చేసే విధంగా ఒక కుట్రకు తెరలేపడం అనేది సిగ్గుచేటైన విషయం. నేను 6 జిల్లాల్లో పర్యటిస్తా అని చెప్పాడు. 6 జిల్లాల్లో పర్యటించి సరే నువ్వు ఏం ఉద్ధరించినావు అనేటువంటిది జనాలందరికీ తెలుసు. కానీ ఎన్నికల టైంలో, ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా నీ పర్యటన ఉందనేది ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఆయన అంటున్నారు, చాలా మంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, ఆయన మేము మున్సిపాలిటీలలో మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం, మా ముఖ్యమంత్రి గారు నేను చెప్తున్నాను, నీ మున్సిపాలిటీలకు తరలించేటువంటి ఓటర్లు ప్రజలెవరు? నీ కొత్తగూడెం వచ్చినా లేదా ఇతర ప్రాంతాల జోగులాంబ గద్వాల పోయినా ఇంకొక జిల్లాకు పోయినా నువ్వు నీ మీటింగ్ కి తరలించే ఓటర్లందరినీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళని తరలిస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే చర్య తీసుకోవాలి, కేంద్ర ఎన్నికల సంఘం కూడా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి పర్యటనని రద్దు చేసే విధంగా ఈసీ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి పర్యటన ఎన్నికలలో ఓటర్లను ప్రలోభపట్టే విధంగా ఉంది అని మేము తెలియజేస్తా ఉన్నాం. కావున తక్షణమే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి గారి పర్యటనని అడ్డుకునే ప్రయత్నం చేయాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ సిగ్గు లేకుండా గతంలో కేసీఆర్ గారు దిత్వా తుఫాను ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం తహసీల్దార్ సుధీర్ రెడ్డి తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సత్యవేడు నియోజకవర్గం అన్ని మండలాల్లో విస్తారంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు జాగ్రత్త వహించాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించిందని అన్నారు. ఇక చిన్నపిల్లలను బయటికి వదలకుండా చూసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలు వాగులు వంకల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. వరదయ్యపాలెం మండల ప్రజలందరికీ తుఫాను హెచ్చరిక. ఈ తుఫాను కారణంగా అత్యధిక వర్షాలు కురుస్తున్నాయి. సో దయచేసి ప్రజలందరూ కూడా ఇంటి పట్టునే ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా వాగులు వంకల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని దయచేసి వదలొద్దండి. పశుపక్షాదులను కూడా ఈ 2 రోజులు సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనల్ని కోరుతున్నాను. ఈ తుఫాను కారణంగా ఆల్రెడీ స్కూళ్ళకు సెలవులు ప్రకటించున్నారు. సో పిల్లలను దయచేసి బయటకు వదిలేసి ఇబ్బందులు కలిగించుకోవద్దండి, మీరు ఇబ్బందులు పడొద్దండి. దయచేసి వర్షాలు ముగిసేంత వరకు ఇండ్ల పట్ల ఉండాల్సిన జాగ్రత్త ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ ఈదుల చెరువు ఇక FTL స్థలంలో సర్వే నెంబర్ 292 ప్రభుత్వ స్థలంలో తలపెట్టిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు గ్రామస్తులతో కలిసి నిరసన ధర్నా చేపట్టారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గత ప్రభుత్వంలో రద్దు చేసిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును ప్రస్తుత ప్రభుత్వం ప్లాంట్ల ఏర్పాటు చేయడం బాధాకరమని స్థానిక కాలనీ వాసులు వాపోతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం వల్ల పశు సంపదకు ఎంతో హాని కలిగించేస్తోందని వారు అన్నారు. ఈ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ఏర్పాటు అలాగే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి గారికి, అన్న మేము పెద్దంబర్పేట గ్రామ వాసులము, మీరు తీసుకునే గౌరవం ఏదైతే ఎస్టీపీ అనేది మీద ఉందో మేము దాన్ని అడ్డుకోవాలనేది కాదు, కానీ ఏదన్నా ప్రజాప్రభుత్వం అంటేరి ధర్నా చౌక్ మీరు ఎత్తేసిన ధర్నా చౌక్ని మీరు తీసి మళ్ళీ మీరు పెట్టిస్తారు, హైడ్రా తీసుకొచ్చిన అంటేరి మొత్తం చెరువులను కాపాడుతున్నా అంటేరి అన్ని ప్రజాప్రభుత్వం అని చేసి ఇప్పుడు మీరు చేసేది ఏముందనా, మీరు అంబర్పేటలో ఏదైతే ఎస్టీపీకి ఇచ్చారో అది క్లియర్ 292 సర్వే నెంబర్, అది ఈదుల చెరువుకు సంబంధించిన సర్వే నెంబర్. చెరువులను కాపాడుతా అని ప్రపంచమంతా మీరు ప్రచారం చేసుకొని మా అంబర్పేటలో జన నివాసాల మధ్యలో
అదే విధంగా FTL లో అసలు మీకు STP FTL లో ఇవ్వాలని ఏ చట్టం చెప్తుందనా? ఇవాళటి కూడా ఇరిగేషన్ రికార్డ్స్ లో కానీ, అదే విధంగా రెవెన్యూ రికార్డ్స్ లో కానీ, HMDA రికార్డ్స్ లో కానీ ఇప్పుడు ఇచ్చిన సర్వే నెంబర్ FTL ని మీరు STPకి ఎలా ఇస్తారు? ఇంకోటి విచిత్రమైనది ఏముందంటే సంఘటన, STL ఏదన్నా మురికి నీళ్ళు వచ్చే దారిలో పెడతారన్నా, ఇవాళ విచిత్రంగా మీరు 12-15 ఫీట్లు వాటర్ పైకెక్కిచ్చి తీసుకొచ్చి పెడతామనేది ఏదైతే ఉందో ఇది చాలా వ్యతిరేకంగా. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు విమర్శించి నాది ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం ఈ ఎస్టీపీకి వ్యతిరేకంగా ఇంత ముందుకు కూడా మేము మనకి ప్రెస్ రిపోర్ట్ ఒకటి పైకి లోకల్ ప్రజా నాయకులకు కానీ, లోకల్ మన MRO గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, వివిధ క్షేత్రాల HMDA కానీ, HMWS కానీ అందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ లోకల్ గా ఎస్టీపీ పెడితే ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి బాధతో చెప్పినాము. ఇంకోటి కంప్లీట్ ఏంటంటే 292 సర్వే నెంబర్ అనేది కంప్లీట్ గా అది చెరువుకు సంబంధించిన ల్యాండ్. రంగనాథ్ సార్ గారు ఆల్రెడీ చెరువులు, కుంటలు కబ్జాకు గురి కాకుండా చూస్తామని చెప్పేసి కట్టిన కన్స్ట్రక్షన్ కూడా చాలా డివోర్స్ కూడా చేయడం జరిగింది మా రంగనాథ్ సార్ గారు. ఇప్పుడు వచ్చి సారు ఆధ్వర్యంలోనే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఈ చెరువు సంబంధించిన ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేయడం ఏంటో నాకు అసలు విడ్డూరం అనిపిస్తుంది. దీన్ని కంపల్సరీ మన గవర్నమెంట్ వాళ్ళు దీనిపైన చర్య తీసుకొని దానికి సంబంధించిన ల్యాండ్ కావాలనుకుంటే మేము స్థానికులను వేరే దగ్గర చాలా ల్యాండ్ ఉంది, మాకు కొంచెం టైం ఇస్తే మమ్మల్ని లోకల్ ప్రజాన్ని కానీ అడిగితే ముందట ఏమన్నా గవర్నమెంట్ ల్యాండ్ కానీ, మా 244 లో కానీ ఇంకో దగ్గర ఎస్టీపీ ఏర్పాటుకి ఉంచుకునేది ఒకటే, మా పెద్దంబర్పేట గ్రామంలో మా రైతులు కానీ, ప్రజలు కానీ, కాలనీ వాసులు కానీ చాలా నష్టం అవుతుందన్న ఈ STP వల్ల. అది గవర్నమెంట్ సర్వే నెంబర్ లో పెట్టడం కూడా 100% నామ్స్ ప్రకారం తప్పు, FTL లో ఉన్నది. కావున దయచేసి మా కలిసి మేము కాంగ్రెస్ కట్టుబడి పనిచేసిన కార్యకర్తలము, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అన్ని పార్టీలు కూడా అందరూ పనిచేసి మన ప్రజాపాలన మంచిగా ఉండాలని కోరుకుంటున్నామన్నా. మేము విన్నవించేది ఒకటే, ఆ STPని అక్కడికి వచ్చి తరలించమని కోరుచున్నాం. పెద్దంబర్పేట గ్రామస్తులందరూ విన్నవించుకునేది అనగా, పెద్దంబర్పేటలో మాకు 132 ఎకరాల ఎదురు చెరువులో ఇల్లీగల్ గా STP ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. మనం వారం కింద ఉందని అడ్డుకోవడం జరిగింది. దీని సందర్భంలో ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ అందరిలో కంప్లైంట్ ఇచ్చాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో MP గారు కూడా మాట్లాడారు. ఇంత చేసినాక కూడా వాళ్ళ అర్ధాంతరాన్ని 10 రోజులు ఆపిరు. దీన్ని మేము కూడా అందరం సంతోషించాము. ఇది ఎక్కడ వేరే సైడ్ పోతుంది, STP వ్యతిరేకంగా అది ఇప్పుడు చెప్తున్నాం, మళ్ళీ చెప్తాం. మేమేమంటాం, ఇళ్ళ జనవాసాల మధ్యలో అది కూడా ఈ చెరువులో FTL లో కట్టడం అది అన్యాయము. ఇది దయచేసి దీన్ని ఎక్కడైనా వేరే ప్లేస్ కి తరలించాలని ముఖ్యమంత్రి గారికి, దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ అందరికీ చాలా మేము శాంతియుతంగా వేడుకుంటున్నాం. దయచేసి FTL ని వేరే జాగాకి తరలించాలని మాకు. శవ రాజకీయాలు చేస్తే వైసీపీ కార్యాలయం ముందు మేమే ఆత్మహత్య చేసుకుంటాం అని శ్రావణి కుటుంబ సభ్యులు అన్నారు. చిన్నారికి భవిష్యత్తు కోసం 2 లక్షలు ఎమ్మెల్యే అమిలినేని అందించి చదువు బాధ్యత తీసుకుంటారని హామీ ఇచ్చారని శ్రావణి కుటుంబం సభ్యులు తెలిపారు. శ్రావణి మృతదేహాన్ని రోడ్డు మీద ఉంచి ధర్నా చేద్దాం అని వైసీపీ మహిళా నాయకుల్ని పంపారు. మేము అందుకు అంగీకరించలేదని అన్నారు. కుటుంబ విలువల్ని తుంగలో తొక్కి రంగయ్య శవ రాజకీయాలు చేస్తున్నారని వైపీ రమేష్ మండిపడ్డారు. కళ్యాణదుర్గం పట్టణంలో వైసీపీ ఇన్ఛార్జి రంగయ్య శవ రాజకీయాలు చేస్తున్నాడు, మా అమ్మాయి చావును తన రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్నాడు, వైసీపీ కార్యాలయం ముందుకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటాము, మా శవాలతో కూడా రాజకీయం చేసుకోండి అంటూ శ్రావణి తల్లిదండ్రులు నాగరాజు, రామాంజనమ్మ వాపోయారు. మీడియాలో డబ్బులు తీసుకుని లొంగిపోయారు అంటూ శ్రావణి కుటుంబ సభ్యుల మీద చేసిన వ్యాఖ్యలతో నేడు శ్రావణి తల్లిదండ్రులు, బంధువులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపీ రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రావణి తండ్రి నాగరాజు మాట్లాడుతూ, కుమార్తె చనిపోయిన రోజు వైసీపీ నాయకులు చాలా మంది మమ్మల్ని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే వారి మాటలు వినలేదని అన్నారు. ఏకంగా మహిళా నాయకులు కొంతమంది మహిళా సంఘాల వారిని పంపి టీడీపీ వారి మీద కేసులు పెట్టేందుకు మృతదేహాన్ని రోడ్డుపైన ఉంచి ధర్నా చేద్దామంటూ చెప్పినా మేం పట్టించుకోలేదని అన్నారు. నేడు తిరిగి రంగయ్య వల్ల మా కుటుంబాన్ని చులకనగా చూస్తున్నారని, ఏకంగా డబ్బులు తీసుకుని రాజీ అయ్యామని బ్రోకర్లుగా చూస్తున్నారని, ఇక మా కుటుంబాన్ని మీడియా ముందుకు తీసుకువచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేమే వైసీపీ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటామని, మా సేవలతో కూడా రాజకీయం చేసుకోవాలని రంగయ్యపై విరుచుకుపడ్డారు. మా అమ్మాయి ఆత్మహత్య వల్ల అనాథగా మారిన చిన్నారికి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో చిన్నారి పేరు మీద 2 లక్షల రూపాయలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని, చిన్నారి చదువు బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పారని తెలిపారు. గత 2 రోజులుగా
జరుగుతున్న పరిణామాలు మీరు గమనిస్తున్నారు. వైసీపీ సమన్వయకర్త అయినటువంటి తలారి రంగయ్య గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ప్రతిసారి శవ రాజకీయాలు ఏ విధంగా చేస్తున్నాడు అనే దానికి పూర్తి స్థాయిలో వాస్తవాలతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. దీనికి సంబంధించి మొదటగా ఎవరైతే ఆ రోజు అమ్మాయి శ్రావణి చనిపోయిందో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆ రోజు ఎవరైతే కలిసి పెద్ద మనుషుల సమస్యలో భార్యాభర్తలు వాళ్ళ తరఫున వీళ్ళ తరఫున కలిసి కూర్చొని మాట్లాడామో, ఈరోజు అమ్మాయి తరఫున ఉన్న పెద్ద మనుషులందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ వాళ్ళ వాస్తవాలు ఏమున్నాయనేది వాళ్ళు వివరిస్తారు. అది అయిన తర్వాత ఈ సబ్జెక్ట్ మాట్లాడతారు. సార్ నమస్కారం సార్. వాడు పదే పదే అందరినీ వాడుకొని అపాపు చిత్రం పెట్టి పంచాయతీ కోసము నాకు వైపీ రమేష్ ఉన్నాడు, శర్మస్ ఉన్నాడని ఆ పాప ఆయన అంతా చేసి వస్తే మళ్ళీ వైపీ రమేష్ దగ్గరికి వస్తే ఇద్దరిని 2 కుటుంబాలు పిలిపించి ఇక్కడ ఇద్దరికి పంచాయతీ చేసి వాళ్ళని మమ్మల్ని కలిపి కాపురానికి పంపించినారు సార్. కాపురానికి పంపించినాక మళ్ళీ 4-5 నెలలు ఊరికే ఉండి మళ్ళీ అదే ప్రకారంగా అంటే చిత్రింపులు గురి చేస్తూ ఉంటే ఆ పాప ఆ ఏట్లకి వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోయి వాళ్ళు చిన్న వాళ్ళే చంపేసేపోతే వాళ్ళు చిన్న వాళ్ళు ఇంటనే దాచిపెట్టుకునింది. వాళ్ళు పొద్దునకి వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించినారు. మళ్ళీ మేము ఊరిడిచి వేరే ఊరికి పెట్టి మమ్మల్ని కూడా పిల్లంపించి ఏం జరిగిందంటే వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళ అన్నదమ్ములు సిఐ సార్ వండుకొని మీరు ఇట్లే పదే పదే చేసుకుంటూ వస్తే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినాడు. వాళ్ళ అన్నదమ్ములు సుధాను, టప్పాల రామన్న, అంజీను, గోపాల వాళ్ళు వచ్చి సార్ ఇంక ఇప్పటి నుంచి ఏ విధంగా ఏ టార్చర్ లేకుండా మేము చూసుకుంటాము, అప్పుడు ఏం జరిగినా కూడా మేమే బాధ్యత అని వాళ్ళు పెద్ద మనుషుల ద్వారంగా వచ్చి సంతకాలు పెట్టి స్టేషన్లో తోలుకోపోయినారు. తోలుకోపోయినా కూడా మళ్ళీ అదే మామూలుగానే వాళ్ళు అట్లా టార్చర్ పెట్టుకుంటే సోల్లాగా వేసుకోవాలి సార్. అప్పటి నుంచి నా బిడ్డ చనిపోయే కారణం అంతా వాళ్ళే సార్. రంగయ్య వాళ్ళు వచ్చినారు. వచ్చి అమ్మాయి ఎట్లా ఏం జరిగిందంటే ఏమో సార్ తెలీదు, మాకు న్యాయం చేయండి, ఎవరైనా కానీ న్యాయం చేయండి అని అడిగినాం సార్. మీరు బయట మాకు పాప చనిపోయిన చూస్తుంటే బయటకు వచ్చి మేము ఇక్కడ పోలే సార్. వచ్చి శవ రాజకీయాలు చేస్తున్నారు. మాకు వచ్చి ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి ఆ పాప భరోసా కింద 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము, ఆ పాప భవిష్యత్తు గురించి నేను పట్టించుకుంటా, ఎంత చదువునా కానీ నేనే చూసుకుంటాను, ఏ సమస్య వచ్చినా కూడా దగ్గరుండి నేనే చూసుకుంటాను, మీరేం బాధపడద్దండి అని చెప్పి భరోసా ఇచ్చినాడు. కానీ వాళ్ళు ఇప్పుడు 2 లక్షలకు లోపల 2 లక్షలకు లొంగిపోయినారని వాళ్ళు పదే పదే ఉన్నారు సార్. వాళ్ళు శవ రాజకీయాలు ఆడుతున్నారు. వాళ్ళు పదే పదే చెప్పాలని చెప్తే మేము కూడా వాళ్ళ పార్టీ ఆఫీసు పోయి ఆడిపోయి ఆత్మహత్య చేసుకుంటాము. మా సేవలతో కూడా వాళ్ళు శవ రాజకీయం చేసుకుంటారు. మాకు పదే పదే వాళ్ళ నాయకులు వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇట్లే టార్చర్ చేస్తుంటారు. విషయం మాత్రం మమ్మల్ని మా కూతుర్ని రాజకీయాలకు వాడొద్దండి. ఇది మీరు పదే పదే చేసుకుంటే ఖచ్చితంగా అంటే మేము కూడా ఆత్మహత్య చేసుకుంటాము. మీ బ్రోకర్గా చూస్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు. సభ్యులు మన దగ్గరకు వచ్చి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే. సో దానివల్ల ఆ రోజు నా దగ్గరికి రావడం జరిగింది. ఆ సందర్భంలోన నేను పంచాయతీ చేసిన మాట వాస్తవమే. అందుకని అందరూ కుటుంబ సభ్యులు అందరూ సమస్యల్లో నేను చేశాను. మీకు దానికి సంబంధించి పూర్తిగా వాస్తవ ఆధారాలు నేను అమ్మాయితో ఏం మాట్లాడినాననే విషయం నాకు 1 నెల కిందటే వాళ్ళ చిన్న అయినటువంటి గోవిందు రికార్డ్ చేశాడు. నాకు అబ్బాయి చూపించాడు. ఒకసారి ఆ వాయిస్ రికార్డ్ని గోవిందు సెల్లులోనే ఉంది. మీరు కానీ ఆ వాయిస్ ఒకసారి వినండి, ఏం మీ అమ్మాయితో మాట్లాడాననేసి. ఇది జరిగినది 2025 జనవరిలో జరిగింది. ఒకసారి మీరు వినండి పూర్తిగా. కాదమ్మా, ఇన్ని రోజులే ఉన్నావు, ఇంకొక వారం రోజులు 13-14 తేదీలో పోయేస్తానండి. పొద్దున మాట్లాడినాను ఆల్రెడీ. ఏమి పుట్టింటికి పోవా? సరే, ఇన్ని రోజులు ఎట్లుంటావమ్మా? మళ్ళీ ఇన్ని రోజులు ఉండే మీకు వారం రోజులకి ఏమవుతుందమ్మా? 13-14 మళ్ళా పోయి వచ్చిన తర్వాత నేను కూర్చోబెట్టుకొని మాట్లాడొద్దా గట్టిగా? దగ్గరకు వచ్చి ఇప్పుడైతే తిట్టేకి రాదు, మాకు చెప్తాడు కాబట్టి. నేను పొద్దునగానే మాట్లాడినాను. 13-14 పోయిస్తాను. మాకు పోయించాక నేను కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తాను కదా. ఆయన ఏమన్నా మాట్లాడి ఆయనతో పోయేకి ఏం పని, బయట ఏం పని అని అలాంటి గుళ్ళు అంతా చెప్పుకుంటున్నాడు. వాళ్ళు
మీరు కాదు వచ్చేది ఆయన ఫస్ట్ వచ్చింది నా దగ్గరికి, మీరు కాదు వచ్చేది. నేను అలా మాట్లాడతాను, నిన్న మాట్లాడు గుళ్ళోనా ఏమంటే ఇప్పుడు మాల్ మీద ఉంటారు, వాళ్ళు తిరిగి కొట్టేకి చదువుకునే కాదు, మాల్ పోయించిన నిర్మూలి గురించి నేను మాట్లాడతాను కదా. నువ్వు ఇంకో వారం రోజులు ఒప్పుకుంటావు అంటే అది ఇష్టమమ్మా. కరెక్టే, ఇప్పటికిప్పుడు నువ్వు ఏదో కొట్లాడి వచ్చినంటే ఇంకా పోతా అంటే కుదరదు. కొన్ని మాట్లాడి పెద్దలు సెటిల్ చేయాలి. మీరంతా మీరు చేసుకునేది కాదు కదా. రోజు ఇంటి దగ్గరకు వచ్చి గలాట్ పెట్టి వాళ్ళు వీళ్ళు మీరు కొట్లాడుకుని తర్వాత నేను పిలుచుకోపోయేది. మరి అంత పెద్ద గలాట్ అయినాక ఈ రోజు ఒకటి వద్ద కొట్లాడు వస్తే ఆ రోజు వచ్చిందంటే గలాట్ అయిన రోజున కొట్లాడు వచ్చిందంటే సమస్య ఇంతవరకు రాదు. నువ్వు ఆ పొద్దు రాకపోతే నేను రోజు ఉండి ఈ రోజు వచ్చి నేను వాళ్ళు కొట్లాడు ఇస్తానంటే వాళ్ళు ఎట్లా? ఈరోజు ఎంత డేట్ 8వ తేదీ కదమ్మా, ఈరోజు 8 ఈరోజు 7అమ్మా. కరెక్ట్గా ఇంకా వారం, కరెక్ట్గా వారం 14వ తేదీ అంటే మళ్ళీ ఇంకో వారం రోజులు నువ్వు ఓకే కొడితే అయిపోయి కదమ్మా. సరే నువ్వేమో మన పోయినప్పుడు ఈడే ఉండి పోయింది నాకేం అభ్యంతరం లేదు, కానీ ఇంకో వారం రోజులు ఉంటే కన్నా సెటిల్ అవుతుంది. మీరు తప్పిపోయాడు అనుకున్న వ్యక్తి సొంతూరులోనే ఓ డ్రైనేజీ కాలువలో శవమై తేలాడు. ఈ సంఘటన ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు స్థానిక ఈశ్వరెడ్డి నగర్కు చెందిన నరసింహులు అనే వ్యక్తి పాత బట్టల వ్యాపారి 40 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమయ్యాడు. నెల రోజుల క్రితం అతని భార్య రమాదేవి స్థానిక 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధార్ వివరాలు ఇవ్వాలంటూ పోలీసులు చెప్పగా అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ను సంప్రదించకుండా సోషల్ మీడియా వేదికగా కనిపించడం లేదంటూ ప్రచారం చేసుకున్నారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత తమ బంధువులు ఉన్న చోట అంతటా వెతికారు. అయితే ఇవాళ స్థానిక రామేశ్వరం రోడ్డులో మున్సిపల్ సిబ్బంది మురికి కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు బండరాలను తొలగించారు. దీంతో కొల్లిపోయిన శవం బయటపడింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. నరసింహులు కుటుంబ సభ్యులను పిలిపించి ఆరా తీయగా ఆ మృతదేహం నరసింహులుదే అని గుర్తించారు. సదరు నరసింహులు తాగుడు అలవాటు ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతదేహం పడి ఉన్న చోట 2 వైన్ షాపులున్నాయి. తాగి మురికి కాలువలో పడిపోయి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. అయితే దాదాపు 40 రోజులుగా శవం కొల్లిపోయినా అది కాలువ లోపలకు ఎలా వెళ్ళిందనే దానిపై అనేక సందేహాలున్నాయి. 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతు భరోసా ఎగ్గొట్టేందుకే ఎలక్షన్స్, ఎమ్మెల్యే హరీష్ రావు. ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధం, రాజ్నాథ్ సింగ్. ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ముఖ్యం, రాజ్భవన్ పేరు మార్పుపై స్టాలిన్ విమర్శ. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.